Hi friends, welcome to Legal Advice in Telugu channel. Today we are going to discuss about the family courts in India. Courts will resolve the issues very quickly, a limited period of time, and this is considered as a special courts. Okay, family courts అనేది చాలా స్పెషల్ కోర్ట్స్ సివిల్ మ్యాటర్ ని డీల్ చేస్తాయి ఫ్యామిలీ కోర్ట్స్ ఇన్ ఇండియా. వాట్ ఈజ్ ఎ ఫ్యామిలీ కోర్ట్? ఫ్యామిలీ కోర్ట్ అంటే ఏంటి? what family code deals అండ్ టైప్ ఆఫ్ కేసెస్ అండ్ పాసిబుల్ రెమెడీస్. ఓకే, ఎలాంటి కేసెస్ అనేవి ఉంటాయి, వాటికి తగ్గ రెమెడీస్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. అండ్ ఫ్యామిలీ కోర్ట్ అనేది ఈవెన్ ఇట్ ఈస్ ఎ సివిల్ కోర్ట్ అయినా కానీ దెర్ విల్ బి సమ్ పనిష్మెంట్స్ ఉంటాయి. అండ్ లీగల్ హెల్ప్ అవైలబుల్, లీగల్ హెల్ప్స్ కూడా ఉంటాయి. రికన్సిలేషన్ అండ్ సెటిల్మెంట్స్ మెథడ్స్, దెర్ ఆర్ సో మెనీ రికన్సిలేషన్ అండ్ సెటిల్మెంట్స్ మెథడ్స్ ఉంటాయి. రాజీ కుదిర్చేవి. ఓకే, ఏదో ఒక విధంగా కొంత టైం సెటిల్ చేసి ఎప్పటికీ కలవని కేసెస్ ఉంటే కొంత కాంపెన్సేషన్ మీద సెటిల్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ వాట్ కైండ్ ఆఫ్ కేసెస్, రిలవెంట్ లాస్ ఏమేమి ఇందులో ఇన్వాల్వ్ అవుతాయో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ ఫ్యామిలీ కోర్ట్? ఫ్యామిలీ కోర్ట్ అంటే ఏంటి? So, family court in India is a special type of court established under the Family Court Act 1984. Basically, to deal exclusively with the matter relating to the family. Okay, exclusive matter in the family related matter. What kind of matters? Matrimonial disputes. Okay, these courts aim to promote conciliation and resolution of disputes relating to the marriage and family affairs. Okay, సో ఇన్ ద ఫ్యామిలీ కోర్ట్‌లో మెయిన్ యొక్క ఇంటెన్షన్ ఏంది? ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, మ్యారేజ్ రిలేటెడ్ గానీ, డివోర్స్ రిలేటెడ్ గానీ, చిల్డ్రన్ రిలేటెడ్ గానీ, ఏదైనా ఫ్యామిలీ సివిల్ ప్రాపర్టీ మ్యాటర్స్ కూడా ఫ్యామిలీ కోర్ట్‌లో మనం ఫైల్ చేస్తామనమాట. ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్. ఓకే, సో ఫ్యామిలీ కోర్ట్ ఏంది అంటే మెయిన్ యొక్క ఉద్దేశ్యం ఏందంటే ఫ్యామిలీస్‌కి సంబంధించి ఏదైనా ఇష్యూస్‌ని ఒక లిమిటెడ్ టైమ్‌లో మీరు రెజల్యూషన్ తీసుకురావాలి అంటే మనము ఆ కేసెస్ అన్నింటినీ కంపల్సరీగా ఫ్యామిలీ కోర్టులో మనం రిజిస్టర్ చేస్తాం. పిటిషన్స్ అనేది ఫైలింగ్ అనేది చేస్తాం. ఓకే, ఫ్యామిలీ కోర్ట్ హ్యాండిల్ సివిల్ కేసెస్. ఓకే, ఫ్యామిలీ కోర్ట్ అనేది సివిల్ కేసెస్ హ్యాండిల్ చేస్తుంది, నాట్ క్రిమినల్ కేసెస్ ఎక్సెప్ట్ వేర్ అప్లికబుల్ అండర్ స్పెషల్ లాస్. ఓకే, కొన్ని సందర్భాల్లో తప్పించి మిగతా సందర్భాల్లో మొత్తానికి ఫ్యామిలీ కోర్ట్ అనేది సివిల్ కేసెస్ సంబంధించినగా ట్రీట్ చేస్తారు. ఓకే, రిలేటెడ్ టు వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ మీన్స్ మ్యారేజియల్ రిలేటెడ్ డిస్ప్యూట్స్. ఓకే, భార్యాభర్తలకి కుటుంబ సంబంధించిన విషయాలు, మ్యారేజ్కి సంబంధించిన విషయాలన్నీ ఈ ఫ్యామిలీ కోర్టులో మనము రిజిస్టర్ చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా డైవర్స్ అనేది ఉంటుంది, జ్యుడిషియల్ సెపరేషన్. అండ్ జ్యుడిషియల్ సెపరేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఎ ప్రొవిజన్. ఇఫ్ భర్త కానీ భార్య కానీ కొన్ని రోజులు కలిసి ఉండకుండా విడిగా ఉండాలి అనుకుంటున్నాం. ఓకే, దే డోంట్ వాంట్ టు మెయింటైన్ ఎనీ రిలేషన్షిప్ విత్ దెమ్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం, 1 year కానీ 2 years కానీ, అలా ఇద్దరు ఇంటెన్షనల్గా అనుకుంటే జ్యుడిషియల్ సెపరేషన్ తీసుకోవచ్చు. అండ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటాం. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ the person, like in the relationship nowadays relationship are not going smoothly. ఓకే, కొన్ని చాలా వరకు కలవడం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ, ఓకే, దే ఆర్ నాట్ స్టేయింగ్ టుగెదర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం. సో అప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళిద్దరిని కలపడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ స్టెప్ తీసుకోవాలి అన్నప్పుడు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే కాపురానికి రండి అని ముందుగానే మనము ఒక ఇంటిమేషన్ లెటర్ అనేది ఒక కేసు ఫైల్ చేసుకోవచ్చు అండర్ సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము. అదేవిధంగా నల్లిటీ ఆఫ్ మ్యారేజ్. ఓకే, నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ అంటే ఒకవేళ మ్యారేజ్ ఉద్దేశపూర్వకంగా కానీ బలవంతంగా కానీ ఫోర్స్ఫుల్గా కానీ జరిగినట్లయితే అట్లాంటి మ్యారేజెస్ను కూడా రద్దు చేసుకునే అవకాశం అనేది నల్లిటీ ఆఫ్ మ్యారేజెస్లో ఉంటుంది. అండ్ ఫ్యామిలీ కోర్ట్ వాట్ ఇట్ విల్ డీల్ అనేది ఈస్ ద మెయింటెనెన్స్ అనేది డీల్ చేస్తాం. మెయింటెనెన్స్ డీల్ చేయాలి అంటే మెయింటెనెన్స్ అనేది అండర్ సెక్షన్ 144 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం చేస్తాం. ఓకే, ఎర్లియర్ అయితే సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం చేసేవాళ్ళం. నౌ ఇట్ కేమ్ బిఎన్ఎస్ఎస్, రైట్? సో 144. ఓకే, బోత్ ఆర్ సేమ్. యూ కెన్ యూజ్ దట్ సెక్షన్.
like earlier actually we used to use those section 125, section 120F CRPC వాడేవాళ్ళం. సో మెయింటెనెన్స్ అండర్ ప్రొవిజన్ లా హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఓకే, ఎనీ రీజన్ ఆల్సో కెన్ ఫైల్ ద కేస్ ఇన్ ద మెయింటెనెన్స్. అండ్ చైల్డ్ కస్టడీ అండ్ ఆల్సో గార్డియన్షిప్ అండ్ విజిటేషన్ రైట్స్. ఓకే, దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. నా జూనియర్ అడ్వకేట్స్ ఏంటి అంటే కొన్ని కేసెస్ ఇవేంటంటే లాంగ్ రన్నింగ్ అనే కేసెస్ కావు, ఒక 6 months 1 year పీరియడ్ లోపల ఈ కేసెస్ అనేది క్లోజ్ అయిపోతాయి. సో ఇక్కడ there are so many cases are exist in India. There are lot of family dispute cases are available. So junior advocate can utilize these sections. Like general గా ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ కేసెస్ లో వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో వాళ్ళు వెళ్ళిపోతారు అండ్ దే డోంట్ షో ద చిల్డ్రన్స్ టు దెమ్. ఓకే, హస్బెండ్ కి వాళ్ళ ఫాదర్ కి కానీ పిల్లల్ని చూపించకుండా వాళ్ళని దూరంగా పెడుతూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ డిస్ప్యూట్. బట్ నో, ఆ విధంగా ఎవరికి వారు సెపరేట్‌గా ఉండడం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు చూడలేక, పిల్లల్ని చూడలేక పేరెంట్స్ అనేవాళ్ళు, హస్బెండ్స్ అనేవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్? విజిటేషన్ రైట్స్ అని ఉంటాయి. విజిటేషన్ రైట్స్ అనేది ఎలా ఫైల్ చేయాలి? ఓకే, విజిటేషన్ రైట్స్ అనేది ఫైల్ చేస్తే కేస్ కంప్లీట్ అయ్యేంత వరకు, లేదంటే ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళకి వీక్‌లో గాని, 2 వీక్స్ గాని, 1 వీక్ కానీ, లేకపోతే మంత్లీ గాని చిల్డ్రన్స్‌ని కలవడానికి ప్రొవిజన్ ఉంటుందన్నమాట. కస్టడీ అనేది తీసుకోవడము, లేదంటే విజిటేషన్ పిల్లల్ని గాని, వాళ్ళని కలవడం కోసం ఒక ఫాదర్‌కి యూజ్ అవుతుంది. సో జనరల్లీ వి డోంట్ సీ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్. సో దీస్ ఆర్ ద స్మాల్ కేసెస్. ఈవెన్ దో లైక్ ఇఫ్ ఎనీవన్ కమ్స్ అండ్ ఆస్క్ యూ like they are not showing my daughter or son, so in that case actually you can file visitation rights, okay, in the family court. కేస్ మీరు separate గా ఫైల్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఫ్యామిలీ కోర్టులో ఏమవుతుందంటే ఓన్లీ ఫ్యామిలీకి సంబంధించిన డిస్ప్యూట్స్ మాత్రమే, నాట్ సివిల్ డిస్ప్యూట్స్. ఓకే, ఎస్పెషల్లీ వెన్ టైడ్ టు మెయింటైన్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఆర్ ఇన్హెరిటెన్స్, అడాప్షన్స్ అండ్ లెజిటిమసీ ఆఫ్ చిల్డ్రన్. ఓకేనా, చట్టబద్ధత లేని లెజిటిమసీ అంటే చట్టబద్ధత లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వారికి ఏదైనా ప్రాపర్టీ విషయంలో కానీ ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడం కోసం కూడా మనము ఈ ఫ్యామిలీ కోర్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ డిక్లరేషన్ స్టేటస్. సో డిక్లేరింగ్ మ్యారేజ్ యాజ్ వైడ్ ఆర్ స్టేటస్ ఆఫ్ లెజిటిమసీ. ఓకే, డిక్లరేషన్ కూడా మనం ఇందులో ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. మ్యారేజ్ డిక్లరేషన్స్ అంటే కొన్ని వైడ్ మ్యారేజెస్ ఉంటాయి, కొన్ని అన్వైడబుల్ మ్యారేజెస్ ఉంటాయి, నలిటీ మ్యారేజెస్ అని ఉంటాయి. సో రకరకాల మ్యారేజెస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు స్టే టుగెదర్, ఇన్ దట్ కేస్ ఆల్సో యూ కెన్ ఫైల్ ఏ సూట్. ఇది ఫ్యామిలీ కోర్టులో ఏమంటాము, ఏదైనా ఏదైనా కేసు ఫైల్ చేస్తే మనము సూట్ అంటాం. ఓకే, ఈవెన్ సివిల్ కేసెస్లో కూడా సూట్ అంటాము. సూట్ అంటే ఏంది అంటే ఒక ప్రాసెస్, ఒక అప్లికేషన్. మనం ఏంది ఫ్యామిలీ కోర్టులో ఒక అర్జీ అనేది పెట్టుకుంటాము అనమాట. సో ఇక్కడ మనము ఫ్యామిలీ కోర్టులో చూసారనుకోండి, వాట్ కైండ్ ఆఫ్ మ్యాటర్స్ ఇట్ విల్ డీల్స్ అంటే డైవర్స్, జ్యుడిషియల్ సెపరేషన్ అనేది హ్యాండిల్డ్ బై ద ఫ్యామిలీ కోర్ట్. ఓకే, యాజ్ పర్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 డైవర్స్ అయితే, అండ్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125. ఓకే, సో బిఎన్ఎస్ 144 అనుకున్నాం కదా, అండ్ మెయింటెనెన్స్ 125, ఎస్ సిఆర్పిసి అండర్ సెక్షన్ 125 అండ్ 127 కింద ఫైల్ చేసుకోవచ్చు. 125 ఏంది అంటే ఉమెన్ విల్ ఫైల్. ఓకే, ఒక లేడీ అనేది ఫైల్ చేస్తారు 125. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి లైఫ్ లీడ్ చేసుకునే స్తోమత లేదు అనుకోండి, ఒక లైఫ్ అనేది లీడ్ చేసుకొని వాళ్ళని వాళ్ళు పోషించుకునే స్థాయి వాళ్ళలో లేదు, దే ఆర్ ఫైనాన్షియల్లీ not fit, they are financially down. So in that case it has the provision can file the case, maintenance case in the family court under section 125 CRPC. 127 అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆల్టరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కేసు అనేది ఆల్రెడీ ఫైలింగ్ అయిపోయింది, వాళ్ళకి మెయింటెనెన్స్ ఆర్డర్ అయింది. ఆర్డర్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 20,000 కానీ 30,000 కానీ 5,000 కానీ ఇన్ కేసు ఆర్డర్ అయింది. 127 అనేది అంటే ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ మెన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ బెనిఫిషియల్ ఫర్ ఉమెన్ యాజ్ వెల్.
ఎందుకంటే 127 అనేది ఏంది అంటే ఆల్టరేషన్. అంటే ఒకవేళ మీకు ఆర్డర్ అయింది. 1 ఇయర్ వరకు మీరు పేమెంట్ చేశారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మీరు జాబ్ లాస్ అయ్యారు. యూ డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు పే దట్ అమౌంట్ అన్నప్పుడు అండర్ సెక్షన్ 127 ప్రకారము ఆల్టరేషన్ మెయింటెనెన్స్‌ని చేయమని నాకు జాబ్ లేదని మీరు అందులో ఎవిడెన్సెస్ అనేది ప్రొడ్యూస్ చేసి మీరు ఫైల్ చేసుకోవచ్చనమాట. ఓకే. దాని గురించి క్లియర్‌గా ఫర్దర్ క్లాసెస్‌లో డిస్కస్ చేద్దాం. అండ్ ఫ ఒక కేస్‌ని కూడా మనం ట్రైల్ చేద్దాం దాన్ని. ఓకే. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి చైల్డ్ కస్టడీ. చైల్డ్ కస్టడీ గార్డియన్‌షిప్ యాక్ట్. ఓకే. ఓకే. ఒకవేళ మీ కిడ్స్ గాని ఎవరైనా కిడ్స్ ఉన్నారు. ఓకే. వారి యొక్క బాధ్యతలు చూసుకోవడానికి ఫాదర్ అండ్ మదర్ బోత్ కెన్ డూ ఎఫర్ట్. ఓకే. సమ్ కేసెస్ యాక్చువల్లీ దే డోంట్ అలౌ టు సీ ద చిల్డ్రన్ అండ్ సమ్ పీపుల్ వోంట్ ప్రొవైడ్ సమ్ సఫిషియెంట్ ఫండ్స్ టు దెమ్. ఓకే. ఇన్ దట్ కేస్ ఆల్సో దే కెన్ ఫైల్. ఓకే. చైల్డ్ కస్టడీ ఫైల్ చేసుకోవచ్చు. గార్డియన్‌షిప్ యాక్ట్ ఫైల్ చేయొచ్చు. అండర్ జీడబ్ల్యూఏ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ కింద. అండ్ అడాప్షన్ అండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్. ఓకే. అడాప్షన్‌కి సంబంధించినవి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్స్ ఉన్నారు. ఎవరైనా బేబీని దత్తత తీసుకోవాలి అనుకున్నారనుకోండి. ఇన్ దట్ కేస్ ఆల్సో ఫ్యామిలీ కోర్ట్ అలౌ ద పీపుల్ టేక్ అడాప్షన్. ఓకే. అండ్ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారము అడాప్షన్ యాక్ట్ అవుతుంది. అండ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసెస్ మాత్రం ఫ్యామిలీ కోర్ట్‌లో డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ మనం రన్ చేయలేము. బికాస్ మెజిస్ట్రేట్ అండర్ డీవీ యాక్ట్‌లో మెజిస్ట్రేట్ కోర్ట్‌లో దీన్ని ఫైల్ చేస్తారు. డి డొమెస్టిక్ వైలెన్స్ డీవీసీ కేస్. ఓకే. డౌరీ హెరాస్మెంట్ కేస్. 498 కేస్ కూడా క్రిమినల్ కోర్ట్‌లో ఉంటుంది. అండర్ ఐపీసీ 498 ప్రకారం దీన్ని పెడతాం కదా! ఇది ఫ్యామిలీ కోర్ట్‌లో చేయరనమాట. అండ్ సక్సెషన్ విల్ డిస్ప్యూట్ ఆల్సో సివిల్ కోర్ట్‌లో చేస్తారనమాట. సో, ఈ మన ఫ్యామిలీ కోర్ట్ ఇట్ విల్ డీల్ ఓన్లీ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ వరకు మాత్రమే ఉంటాయి. సో, ఇక్కడ జూనియర్ అడ్వకేట్ ఏం చేయొచ్చు అంటే జూనియర్ అడ్వకేట్స్ హౌ ఓకే. అవర్ సెషన్స్ ద మెయిన్ ఇంటెన్షన్ ఈస్ హౌ జూనియర్ అడ్వకేట్ ఎర్న్ ద మనీ. ఓకే. బీయింగ్ ఎన్ అడ్వకేట్ దేర్ ఆర్ సో మెనీ కేసెస్ ఇట్ విల్ కమ్. సో, యూ హావ్ టు హ్యాండిల్ దోస్ కేసెస్. ఓకే. వచ్చిన కేసెస్‌ని మీరు తీసుకోకుండా ఇవన్నీ ఏంటి అంటే తక్కువ టైంలో జరిగిపోయే కేసెస్. మీకు ఒక 3 మంత్స్, 6 మంత్స్ లోపలనే ఇవి క్లోజ్ అయిపోతాయి. మాక్సిమం 1 ఇయర్ ఆర్ సమ్ కేసెస్ ఏంటంటే వరస్ట్ కేసెస్‌లో ఏందంటే కొన్ని ఎక్కువ టైమ్ పీరియడ్ అవ్వచ్చు. బట్ మాక్సిమం ఏందంటే ఇవి 6-1 ఇయర్ పీరియడ్ డ్యూరేషన్ కేసెసే అన్నమాట. సో, జూనియర్ అడ్వకేట్స్ వాట్ దే విల్ డూ యాక్చువల్లీ దే హావ్ టు అటెండ్ మీడియేషన్ సెషన్స్. ఓకే. వారు మీడియేషన్ సెషన్స్ అనేది అటెండ్ అవ్వండి. అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మీకు అర్థమవుతాయి అక్కడ లెర్న్ సెటిల్మెంట్ టెక్నిక్స్. ఓకే. ఇష్యూస్‌ని ఎలా సెటిల్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏందంటే ఫ్యామిలీ కేసెస్ అనేది దోస్ ఆర్ ఆహ్, వెరీ డీసెంట్ అండ్ ఇన్ చాలా హ్మ్, కేసెస్ దోస్ ఆర్ వెరీ ఐ మీన్ టు సే సెన్సిటివ్ కేసెస్ కాబట్టి ఇన్ దట్ కేస్ వాట్ యూ విల్ డూ సెన్సిటివ్ మ్యాటర్స్ కాబట్టి యూ ట్రై టు అటెండ్ ద మీడియేషన్ సెషన్స్. ఫ్యామిలీ కోర్ట్ వాళ్ళు మీడియేషన్ సెషన్స్ కండక్ట్ చేస్తుంటారు. అండ్ అక్కడ ఉంటుంది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో. ఓకే. జూనియర్ అడ్వకేట్స్ ఏంటి అంటే దే హావ్ టు లెర్న్ సెటిల్మెంట్ టెక్నిక్స్ అనేది నేర్చుకుంటే కొన్ని డిస్ప్యూట్స్‌ని త్వరగా మీరు వీటిని క్లోజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వాచ్ సీనియర్ ఆర్గ్యుమెంట్స్. సీనియర్స్ ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో యూ ఆల్సో నీడ్ టు ఆర్గ్యూ విత్ యువర్ క్లయింట్, యువర్ అపోజిట్ అడ్వకేట్ విత్ ద అపోజిట్ అడ్వకేట్‌తో ఆర్గ్యుమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో, పికప్ ద కోర్ట్ మేనరిజం. ఓకే. ఏ విధంగా మేనరిజం ఏ విధంగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వాళ్ళ ప్లాన్స్ ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంటాయి. అండ్ రీడ్ ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్స్. ఓకే. బీయింగ్ ఎన్ అడ్వకేట్ ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఆర్గ్యుమెంట్స్‌లో మనం కంపల్సరీగా ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. బేస్డ్ ఆన్ థట్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ద కేస్ అండర్‌స్టాండింగ్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ డ్రాఫ్ట్ ద శాంపిల్ పిటిషన్. సమ్ పిటిషన్ ఎలా డ్రాఫ్ట్ చేయాలనేది నేర్చుకోండి. గెయిన్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పేపర్ వర్క్ అండ్ బీ పంక్చువల్ అండ్ ఆర్గనైజ్డ్. ఓకే. కోర్ట్‌కి మాత్రం పంక్చువల్‌గా ఆర్గనైజ్డ్ మేనర్ రండి. దీనివల్ల మీ రిప్యుటేషన్ అనేది ఓకే. బిల్డ్స్ రిప్యుటేషన్ ఎర్లీ. మీ యొక్క ఐడెంటిటీ అనేది త్వరగా వస్తుంది అన్నమాట. సో, లీగల్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఇన్ ఫైలింగ్ ఫ్యామిలీ కోర్ట్. ఓకే. ఏ విధంగా ఫైలింగ్ చేయాలి? వాట్ ఈస్ ద వే టు ఫైల్ మై కేస్? ఓకే. ఇన్ ద కోర్ట్‌లో ఫ్యామిలీ కోర్ట్‌లో ఫైల్ చేయాలి అంటే ఫైలింగ్ ఎ పిటిషన్. ఓకే. ఫస్ట్ వన్ ఈస్ వి హావ్ టు ఫైల్ ఎ పిటిషన్. ఓకే. పిటిషన్ అనేది ఫస్ట్ ఫైల్ చేయాలి. పిటిషన్ ఫైల్ చేయాలి అంటే వాట్ ఆర్ ద మ్యాండేటరీ థింగ్స్ యూ నీడ్?
ఓకే. ఇట్ కెన్ సే ఫ్యామిలీ ఫైలింగ్ ఎ పిటిషన్ ఆర్ ఫైలింగ్ ఎన్ అప్లికేషన్ అంట. ఓకే. సో వాట్ ఇట్ ఈస్ ఫైలింగ్ ఎ పిటిషన్ అండ్ అప్లికేషన్ అంటే ద అగ్రీవ్డ్ పార్టీ. ఓకే. అగ్రీవ్డ్ పార్టీ అంటే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఐదర్ హస్బెండ్, వైఫ్, పేరెంట్ ఎక్సెట్రా. ఓకే. ఓకే. ఫైల్ ఏ పిటిషన్ అండర్ రిలవెంట్ లా, divorce under Hindu Marriage Act, maintenance under 144 of BNSS, child custody under Guardian and Ward Acts. ఓకే. ఫస్ట్ ఏంది అంటే ఒక పిటిషన్ అనేది మీరు రెడీ చేయాలి. అప్లికేషన్ అనేది రెడీ చేయాలి. ఓకే. ఏదైనా ఫ్యామిలీ కోర్ట్‌లో వేయాలి అన్నప్పుడు. ఓకే. అప్లికేషన్ గురించి కూడా చూద్దాం. ఒక శాంపిల్ అప్లికేషన్ రన్ చేద్దాం. అండ్ ఇక్కడ పిటిషన్ మస్ట్ ఇంక్లూడ్ పిటిషన్‌లో ఫస్ట్ మీరు నేమ్, వాళ్ళ అడ్రెస్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద పార్టీస్. దోస్ ఆర్ ద మ్యాండేటరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఎవరైనా కన్సల్టెడ్ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఎవరైనా పార్టీ మీ దగ్గరికి వచ్చి ఐ హ్యావ్ సమ్ ఇష్యూ విత్ ద ఫ్యామిలీ రిలేటెడ్ అనగానే ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్, నేమ్ ఆఫ్ ద అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే. డీటెయిల్స్ ఆఫ్ ద పార్టీస్, బోత్ ద పార్టీ డీటెయిల్స్ తీసుకోవాలి. తీసుకోవడం వల్ల మీకు ఈజీగా డాక్యుమెంటేషన్ పిటిషన్ చేస్తాం. తర్వాత అండ్ ఆల్సో ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా తీసుకోవాలి. అంటే వాళ్ళ ఇష్యూ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇష్యూని అబ్జర్వ్ చేసుకొని ఓకే. ఇష్యూ అంటే నథింగ్ బట్ ఫ్యాక్ట్. ఆ కేస్‌లో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి? అవి మీరు నోట్ చేసుకోవాలి అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడం లేదు. దే ఆర్ నాట్ కమింగ్. దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్. ఓకే. అండ్ హ్మ్. వైఫ్ గాని, హస్బెండ్ గాని వెళ్ళిపోయారు. ఒక 6 మంత్స్ అయింది. దే ఆర్ నాట్ రెస్పాండింగ్. దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్. ఇన్ దట్ కేస్ వాట్ యూ హావ్ టు డూ? ఓకే. లీగల్ ప్రొవిజన్ అనేది. ఓకే. అండర్ సెక్షన్ 9 ప్రకారం ఏస్తాము రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఏస్తాం. అండ్ బోత్ ఇఫ్ 2 ఇయర్స్ అయిపోయింది. అతను రావడం లేదు. డిసర్టేషన్ ఉంది. సో, సెక్షన్ 13 ప్రకారము డైవర్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. ఇదే విధంగా ఫస్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ చూడండి. తర్వాత గ్రౌండ్స్ ఫర్ రిలీఫ్. మీకు ఏ రిలీఫ్ కావాలి? వాళ్ళు వాట్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ రిలీఫ్‌ని కూడా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఓకే. యూ హావ్ టు టేక్ నేమ్, అడ్రెస్, పార్టీ డీటెయిల్స్, ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్? గ్రౌండ్ అండ్ వాట్ ద రిలీఫ్ దే ఆర్ లుకేటింగ్ అండ్ ఆల్సో ఆస్క్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అడగాలి. ఓకే. ఏదైనా పిటిషన్ ఫైల్ చేయాలి అంటే యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో ద ఎవిడెన్స్. వాట్ ఆర్ ద ఎవిడెన్స్ దే హావ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయింది అనుకో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇన్‌కమ్ ప్రూఫ్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ సెపరేషన్ అయిన టైము, దానికి సంబంధించిన డాక్యుమెంటు, ఇఫ్ ఎనీ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తే కంప్లెయింట్స్. ఇప్పుడు కేసెస్ మొత్తం యాక్చువల్‌గా ఏమవుతుందంటే ఎవిడెన్స్ బేస్ మీదనే మనకు మాక్సిమం రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే. సో, హౌ మెనీ ఎవిడెన్స్ యూ విల్ ప్రొవైడ్, దెన్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ యూ విల్ గెట్ దట్ బెనిఫిట్స్. ఓకే. బెనిఫిట్ అనేది వస్తుంది. అండ్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే లీగల్‌గా ఎవరైనా ఫ్యామిలీ కోర్ట్ అనక ముందు మీ దగ్గరికొచ్చారు లీగల్‌గా. వచ్చినప్పుడు బీయింగ్ ఏ మ్యాట్రిమోనియల్ అడ్వకేట్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఓకే. వాట్ యూ హ్యావ్ టు డూ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ షీ ఈస్ నాట్ కమింగ్ ఆర్ హీ ఈస్ నాట్ కమింగ్ సిన్స్ సో మెనీ డేస్, దెన్ వాట్ యూ విల్ డూ. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ ఏ నోటీస్. ఓకే. ఇష్యూ నోటీస్. ఓకే. నోటీస్ అనేది ఇష్యూ చేస్తాము. అదేవిధంగా రిప్లై నోటీస్ కూడా మనకొస్తుంది. అది బిఫోర్ అంటే కేస్ ఫైల్ చేయక ముందు నోటీస్ అనేది ఫార్మల్‌గా మనం అడ్వకేట్స్ పంపిస్తాము. స్టేటింగ్ దట్ అంటే మరి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేసి అండ్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ ఆర్ ఇఫ్ దే వాంట్ టు టేక్ ఎనీ లీగల్ యాక్షన్ అన్నప్పుడు ఒక నోటీస్ పంపిస్తాము. ఒకవేళ వాళ్ళు నోటీస్ ఇచ్చినా, రిప్లై ఇయ్యకపోయినా ఓకే. దే ఆల్సో విల్ గివ్ రిప్లై ఫర్ అస్. ఓకే. సో, నెక్స్ట్ పిటిషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇష్యూ ఆఫ్ నోటీస్. ఓకే. ఫస్ట్ మనము అడ్వకేట్ పంపించిన నోటీస్‌కి రిప్లై రాకపోతే త్రూ కోర్ట్ ద్వారా ఇష్యూస్ చేస్తాం నోటీస్. దాన్నేమంటారు అంటే సమన్స్ అంటాం. ఓకే. ద కోర్ట్ ఇష్యూ సమన్స్ టు ద రెస్పాండెంట్ అపోజిట్ అపోజిట్ పార్టీ. A copy of petition is served through the process server and post electronically. ఓకే. ఇష్యూ సమ్మన్స్ నోటీస్ అనగానే మనం కోర్ట్‌లో ఫైలింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాము? పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు ఫస్ట్ పిటిషన్ అలాంగ్ విత్ అఫిడవిట్ అండ్ అలాంగ్ విత్ డాక్యుమెంట్స్. ఓకే. రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ 1 కాపీ ఆఫ్ ద 1 ఆర్ 2 కాపీస్ ఇస్తాము.
అప్పుడు సమాన్స్ అండ్ ప్రాసెస్ మెమో అని ఉంటుంది. సమాన్స్ అనేది మనం కోర్ట్‌లో పబ్లిష్ చేస్తే, పంపిస్తే కోర్ట్ వారు ఏం చేస్తారు? ఒక నోటీస్ పంపిస్తారు. అలాంగ్ విత్ ద డీటెయిల్స్. వాట్ ఆర్ ద కేస్‌లో ఏం ఫ్యాక్ట్స్ ఏంటి? గ్రౌండ్స్ ఏంటి? ఏమైతున్నాయో వాళ్ళకి ఒక ఫార్మల్ నోటీస్ వెళ్తుందన్నమాట. ఓకే. అండ్ ద కోర్ట్ ఇష్యూస్ ద సమన్స్. నెక్స్ట్ అపియరెన్స్ అండ్ రిప్లై బై ద రెస్పాండెంట్. ఓకే. ఫ్యామిలీ కోర్ట్‌లో నెక్స్ట్ ఏమవుతుంది? ఫస్ట్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత సమాన్స్ వెళ్తాయి. దెన్ అపియరెన్స్ ఉంటుంది. అపియరెన్స్ అంటే ఏంది అంటే రెస్పాండెంట్ అపియర్స్ ఇన్ ద కోర్ట్ విత్ ఆర్ వితౌట్ అడ్వకేట్. ఓకే. మనం ఒక ఫ్యామిలీ కోర్ట్‌లో కేస్ ఫైల్ చేస్తే ఒక అడ్వకేట్ ద్వారా కానీ లేదంటే వితౌట్ అడ్వకేట్ దే విల్ కమ్ అండ్ దే విల్ అటెండ్ ద కోర్ట్. ఓకేనా. అటెండ్ అయిన తర్వాత ఏమవుతుంది? రెస్పాండెంట్ ఫైల్ ఎ రిటన్ స్టేట్మెంట్. ఓకే. మీరెప్పుడైతే పిటిషన్ ఫైల్ చేస్తామో అందులో మీరు ఫ్యాక్ట్స్ అని రాస్తాం గదా! అండ్ ద ఫాలోయింగ్ అడ్వకేట్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓకే. కేస్‌లో ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు అంటే ఫ్యామిలీ కోర్ట్‌లో 13 పిటిషన్ అనేది ఫైల్ చేయాలి. వకాలత్ నామాతో పాటు ఫ్యామిలీ కోర్ట్ అనేది సివిల్ మ్యాటర్ అనుకున్నాం గదా! కంప్లీట్ సివిల్ అనుకున్నాం గదా! సో, ఫ్యామిలీ కోర్ట్‌లో మనం వకాలత్ అనేది ఫైల్ చేస్తాం జనరల్‌గా. అండ్ వకాలత్‌తో పాటు ఫ్యామిలీ కోర్ట్‌లో సెక్షన్ 13 ఫ్యామిలీ 13 పిటిషన్ అని ఉంటుంది. ఓకే. ఆ ఫ్యామిలీ 13 పిటిషన్ ఏంటి అంటే మనకి ఎవరైతే పిటిషనర్ గాని, రెస్పాండెంట్ గాని అండ్ ఈయన మా అడ్వకేట్ ఇతనికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము అని ఒక అఫిడవిట్ డాక్యుమెంట్ అనేది పిటిషన్ ఇస్తాం. ఆ పిటిషన్ కూడా ఇంక్లూడ్ చేసి ఫ్యామిలీ కోర్ట్‌లో ఎయ్యాలి అన్నమాట. వేసిన తర్వాత ఓకే. నెక్స్ట్ ఏంది అంటే ఒకవేళ పిటిషన్ అందుకున్న తర్వాత రెస్పాండెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఫైల్ చేస్తారు. దాన్ని కౌంటర్ ఫైల్ అంటారు. కౌంటర్ ఫైల్ చేస్తాం. అండ్ తర్వాత నెక్స్ట్ ఓకే. బిఫోర్ సమ్ టైమ్ ఏమవుతుంది అంటే ఇఫ్ బోత్ ఆర్ విల్లింగ్ టు టేక్ మీడియేషన్ అంటే ఒకవేళ కోర్ట్‌కి రాగానే కోర్ట్ ఏం చెప్తుంది అంటే మీడియేషన్ సెంటర్‌కి వెళ్ళండి. అక్కడ మీది సామరస్యంగా తేల్చుకోండి అని కౌన్సెలింగ్ ఆర్ మీడియేషన్. కంపల్సరీ అటెంప్ట్ ఎట్ రికన్సిలియేషన్ త్రూ కౌన్సిలర్ ఆర్ మీడియేషన్. ఓకే. కౌన్సెలింగ్ అండ్ మీడియేషన్ ప్రాసెస్ గూడా ఉంటుంది. అంటే దీంట్లో కోర్ట్ రిఫర్ ద మ్యాటర్ టు ద కౌన్సిలర్ ఆర్ మీడియేషన్ సెంటర్. ఓకే. గోల్ వచ్చేసి రికన్సైల్ డిఫరెన్సెస్, అవాయిడ్ ద బ్రేక్ డౌన్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే. ఇక్కడ ఆహ్, మీడియేషన్ సెంటర్స్ ఏం చేస్తాయి అంటే వాళ్ళ డిఫరెన్సెస్ ఏంది అనేది సైడ్స్ బోత్ సైడ్ విని వాళ్ళ ఇష్యూస్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇఫ్ సెటిల్‌మెంట్ ఈస్ రీచ్ అయిందనుకో అగ్రీమెంట్ అనేది రికార్డ్ చేసి కోర్ట్ పాస్ ద కన్సెంట్ ఆర్డర్ అనేది ఇస్తుంది. ఒకవేళ సెటిల్‌మెంట్ అనేది కాంప్రమైజ్ అవ్వలేదు. లిటిగేషన్ అయింది అనుకోండి. కాంప్రమైజ్ బిఫోర్ లిటిగేషన్. ఓకే. కోర్ట్ ఎంఫసైజ్ సెటిల్‌మెంట్ ఆర్ లిటిగేషన్. ఓకే. ఇఫ్ కోర్ట్ ఒకవేళ మీడియేషన్ సెంటర్ అనేది రిజాల్వ్ చేయలేదు అనుకోండి. ట్రయల్ అనేది స్టార్ట్ అవుతది. ట్రయల్ అండ్ హియరింగ్ అంటాం. ఓకే. ఇఫ్ మీడియేషన్ ఫెయిల్స్ ద కోర్ట్ హియర్ బోత్ ద సైడ్స్. ఓకే. లేటర్ ట్రయల్ హియరింగ్ అనేది పీరియడ్ ఆఫ్ టైమ్ అవుతున్న తర్వాత జడ్జ్‌మెంట్ అనేది బేస్డ్ ఆన్ యువర్ ఎవిడెన్స్ ప్రకారం జడ్జ్‌మెంట్ ఉంటుంది. ఓకే. కోర్ట్ కెన్ గ్రాంట్ డైవర్స్ ఆర్ మెయింటెనెన్స్ ఆర్ చైల్డ్ కస్టడీ. ఓకే. సో, ఫస్ట్ ట్రయల్‌లో ఒకవేళ చూశారనుకోండి. ట్రయల్‌లో ఫస్ట్ ఏమవుతుందంటే ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇష్యూస్ అంటాం. ఓకే. ఇదొక ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. ద కోర్ట్ ఫ్రేమ్ ద స్పెసిఫిక్ ఇష్యూస్ ఫర్ ద డిట్ డిటర్మినేషన్. ఎగ్జాంపుల్ వెదర్ ద పిటిషన్ వాస్ ట్రీటెడ్ విత్ ద క్రుయాలిటీ, వెదర్ ద చైల్డ్ కస్టడీ ఈజ్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పిటిషనర్. ఓకే. సో, ఇలాంటి డిసిషన్స్ అనేది బేస్ చేసుకొని కోర్ట్ ఆర్డరిస్తుంది. నెక్స్ట్ ఎవిడెన్స్ స్టేజ్ అండ్ పార్టీస్ సబ్మిట్ ఎవిడెన్స్ ఇంక్లూడింగ్ అఫిడవిట్స్, విట్నెస్ స్టేట్మెంట్స్, డాక్యుమెంట్ ఏమైనా మెసేజెస్ ఆర్ ఫోటోస్ అనేది ఎవిడెన్స్ స్టేజెస్ ఉంటాయి. ఎవిడెన్స్ స్టేజెస్‌లో చూస్తాం. నెక్స్ట్ ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. బోత్ ద పార్టీస్ ఆహ్, ప్రెస్ ఆహ్, ఓకే. present the arguments through the lawyer. The court examine the fact, laws, and judgments, and judgment or decree. Okay, the court pronounce find judgment, may grant divorce, maintenance, custody, or dismiss the custody. Passed in the both the parties. Okay, execution of the order. The party in whose favor of the order is passed can enforce it. Example, maintenance and recovery of the child visitation enforcements. ఒకవేళ ఒకవేళ మనకి జడ్జ్‌మెంట్ అనేది ఆహ్, ఫేవర్‌గా రాలేదు. లేదంటే ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ థట్ దెన్ యూ గో ఫర్ అప్పీల్ రివిజన్‌కి వెళ్ళొచ్చు. ఇఫ్ డిస్సాటిస్ఫైడ్ ఏ పార్టీ కెన్ ఫైల్ అప్పీల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆర్ హై కోర్ట్ డిపెండింగ్ ఆన్ ద కేస్ టైప్.
విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైం 30 to 90 డేస్. ఓకే, 30 to 90 డేస్ పీరియడ్లో చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకు ఫ్యామిలీ కోర్టులో ప్రాసెస్ ఎలా అవుతుందో చూద్దాం, ప్రొసీజర్ ఎలా అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఒక పర్సన్ క్లయింట్ అనుకోండి. దిస్ ఈస్ ద పిటిషనర్. పిటిషనర్ ఏం చేస్తున్నారు, ఫస్ట్ పిటిషనర్ ఒక అడ్వకేట్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, ఇట్లా మా ఆవిడ రావడం లేదు, లేకపోతే మా ఫ్యామిలీ ఇట్లా డిస్ప్యూట్ అయింది, కొన్ని సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నాము. దే విల్ సమ్ దే విల్ టెల్ సమ్ స్టోరీ. ఓకే, దే విల్ సమ్ స్టోరీ. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే, వితౌట్ గోయింగ్ టు ద కోర్ట్ యూ హ్యావ్ టు సెటిల్ ఇట్ ద బిఫోర్. కోర్టుకు పోకముందే దెన్ అడ్వకేట్ హ్యావ్ ద ప్రొవిజన్ టు సెటిల్ ద మ్యాటర్. సో దానికోసం ఏం చేస్తాము అంటే, ఫస్ట్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తాం. అడ్వకేట్ అనేవారు ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేస్తారన్నమాట. నోటీస్ ఇష్యూ చేయగానే ఆ నోటీస్ ఏమవుతుంది, మనం పోస్టల్లో కానీ రిజిస్టర్లో కానీ బై హ్యాండ్ కానీ మనం ఆ నోటీస్ అనేది ఇవ్వచ్చు. ఓకే, రిజిస్టర్ పోస్ట్ ఇవ్వడం బెస్ట్, ఎందుకంటే మనకు దానికి అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా దీని కోర్టులో ఎవిడెన్స్ లా కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, కాబట్టి బెటర్ టు యూస్ పోస్టల్ డిపార్ట్మెంట్. ఓకే, సో విల్ బి హ్యావింగ్ ఏ అక్నాలెడ్జ్మెంట్ కొరియర్ కానీ. సో నోటీస్ పంపించగానే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద పిటిషనర్ అన్న. ఓకే, అండ్ పిటిషనర్ సెండ్స్ ఏ నోటీస్ టు ద రెస్పాండెంట్. ఓకే, అప్లై అప్లికేషన్ పెట్టే వాళ్ళని అప్లియంట్ అంటారు, రెస్పాండెంట్ అంటారు. ఓకేనా, రెస్పాండెంట్కి నోటీస్ పంపగానే ఈ రెస్పాండెంట్ ఏం చేస్తున్నారు, రిప్లై ఇస్తారు. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ రిప్లై, ఓకే, ఇఫ్ దే ఆర్ విల్లింగ్, ఓకే, ఇఫ్ దే విల్లింగ్ టు జాయిన్ ఇన్ ద కాంజుగల్ సొసైటీ, ఒకవేళ కాంజుగల్ సొసైటీలో కావాలి అంటే ఈ అడ్వకేట్ గారికి అతను వీరు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అడ్వకేట్ గారు ఏమో కూర్చోబెట్టి మీడియేషన్ చేసి వాళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అది సాల్వ్ చేసి అక్కడికి కేసు అనేది క్లోజ్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే, ద రెస్పాండెంట్ విల్ నాట్ రిప్లై ఎనీథింగ్. వాళ్ళు ఇగ్నోర్ చేస్తుంటారు. ఏదన్నా మనకు కోర్ట్ నుంచి నోటీస్ వచ్చింది, లేకపోతే అడ్వకేట్ నుంచి నోటీస్ వచ్చింది అంటే దే డోంట్ కన్సిడర్, ఈవెన్ దే విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇన్ దట్ కేస్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఓకే, ద నెక్స్ట్ స్టెప్ ఈస్ కోర్ట్. కోర్టులోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఇక్కడ పిటిషన్ అనేది ఫైల్ చేస్తాం. పిటిషన్ ఫైల్ చేస్తాం. మనం పిటిషన్ ఫైల్ చేసి మనం కోర్టులో సబ్మిట్ చేయగానే కోర్టు యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఓకే, ఫ్యామిలీ కోర్ట్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ పర్సన్కి సమన్స్ పంపిస్తుంది. సో అండ్ సో మీ మీద ఇలా అలిగేషన్స్ వచ్చాయి, కోర్టులో కేసు నడుస్తుంది, సో మీరు కోర్టుకి అటెండ్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళకి సమన్స్ పంపిస్తారు. ఒకవేళ సమన్స్ పంపించినప్పుడు, ఒకవేళ ఈ పర్సన్ అటెండ్ అవ్వలేదు అనుకోండి, కోర్ట్ విల్ వెరిఫై 2 or 3 చూస్తుంది. పేచి అంటారు కదా, నెక్స్ట్ డేట్ చూసి, ఒకవేళ ఇఫ్ హీఈస్ నాట్ రెస్పాండెడ్, షీఈస్ నాట్ రెస్పాండెడ్ అనుకోండి, దెన్ వాట్ దే విల్ డూ, సింప్లీ ఎక్స్పార్టీ చేసేస్తుంది. ఓకే, ఎక్స్పార్టీ చేసేసి ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తుంది. ఓకే, ఎక్స్పార్టీ చేసి ఆర్డర్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకేనా, ఆర్డర్ అంటే డిగ్రీ అనేది రిలీజ్ అయిపోతుంది, వాళ్ళకి ఫేవర్ అవుతుంది మనం కోర్టుకి అటెండ్ అవ్వకపోతే. ఓకే, దాన్ని ఎక్స్పార్టీ డిగ్రీ అంటారనమాట. ఓకే, అర్థమైందిగా. If the opposite person is not appeared in the court, even though multiple choices given by the court, then it will be declared as ex parte and order will be executed, okay, against the respondent. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ పర్సన్ రిప్లై ఇచ్చేసారు అనుకోండి, సెటిల్ అన్న రిప్లై ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ నాట్ విల్లింగ్, దే వాంట్ టు కంటెస్ట్. ఓకే, దే వాంట్ టు కంటెస్ట్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు, సమన్స్ ఇవ్వగానే వెంటనే కోర్టుకు అప్పీర్ అయిపోయి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ తీసుకొని దానికి సంబంధించి ఒక రిటర్న్ స్టేట్మెంట్ అనేది పంపిస్తారు. రిటర్న్ స్టేట్మెంట్ అంటే కౌంటర్ అంట. ఓకే, పిటిషన్ కి కౌంటర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతని ఎలిగేషన్స్ లో అతని ఫ్యాక్ట్స్ లో ఏం చేస్తున్నారు, ఫ్యాక్ట్స్, సో పర్సన్ కరెక్ట్ కాదు, తను రావట్లేదు, అది ఏదో చెప్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి పాయింట్ టు పాయింట్ డినై చేస్తారు అన్నమాట. ఓకే, రీజన్ ఏంటి, ఎందుకు రావట్లేదు అనేది వీళ్ళ వర్షన్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే, వాళ్ళు ఎప్పుడైతే కోర్ట్ అపీరెన్స్ వస్తారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే కోర్టుకు వస్తారు వీరు, కానీ ఎక్స్‌పార్టీ అయిపోయి ఉంటుంది. ఎక్స్‌పార్టీ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే, ఎక్స్‌పార్టీ అంటే దేర్ ఈస్ ఎ ప్రొవిజన్ కాల్డ్ సెట్ ఎసైడ్ అంటాం. సెట్ ఎసైడ్ అంటే ఆల్రెడీ క్లోజ్ అయిన కేస్‌ని విత్ లిమిటెడ్ 1 to 60 డేస్ లోపలనే మీరు ఎప్పుడైతే మీకు ఆర్డర్ పాస్ అయిందని తెలిసారనుకోండి, వెంటనే సెట్ ఎసైడ్ అనేది యేసుకుంటే
ఆ కేస్‌ని మళ్ళీ ఎప్పుడైతే కోర్ట్ వారు ఇచ్చిన ఆర్డర్‌ని అనేది ఇష్యూ చేయకుండా మళ్ళీ కేస్‌ని అనేది ట్రయల్ రన్ చేస్తారు. సో, ఎక్స్ పార్టీ అయింది అన్నప్పుడు ఏం చేస్తామంటే సెట్ అసైడ్ పిటిషన్ మనం ఫైల్ చేసి, దాంతో పాటు కౌంటర్ కూడా ఫైల్ చేసి కోర్ట్‌లో మనము రిటన్ స్టేట్మెంట్‌తో పాటు కోర్ట్‌లో మనం అంటే రెస్పాండెంట్ అనేవాళ్ళు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో చీఫ్ ఆఫ్ పీడబ్ల్యూ1 అంటాం. ఎగ్జామినేషన్ స్టేజ్ వస్తుంది. అప్పుడేం చేస్తారు? చీఫ్ ఆఫ్ పీడబ్ల్యూ1 అంటే ఎవరైతే కంప్లెయింట్ చేశారో, ఆ కంప్లెయింట్ చేసిన వ్యక్తి వారు చెప్పిన మ్యాటర్ అంతా ఒక అఫిడవిట్ రూపంలో అంటే ఒక కోర్ట్ ఫార్మాట్ ఉంటుంది. ఆ కోర్ట్ ఫార్మాట్‌లో అఫిడవిట్ లాగా రాసి డిక్లరేషన్‌లో వాళ్ళు సిగ్నేచర్ పెడతారు. ఒకవేళ ఇవి రాంగ్ అయితే ఏంది అంటే యూ కెన్ టేక్ అగైన్స్ట్ కేస్ యూ కెన్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ మీ అని ఒక నోట్ ఉంటుంది. సో, ఆ బేస్ చేసుకొని వాళ్ళ ఎవిడెన్స్ అనేది ఇందులో ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే. చీఫ్ ఆఫ్ పీడబ్ల్యూ1 అంట. దీంతో పాటు ఈ ఫైల్ చేసేటప్పుడు ఎగ్జిబిట్స్ అంటాం. ఎగ్జిబిట్స్ ఏందంటే ఆధార్ కార్డులు గాని, లేకపోతే మీ దగ్గర ఎవిడెన్స్‌లు ఏమన్నా సాక్ష్యాలున్నాయనుకోండి. ఆ సాక్ష్యాలు సీడీ రూపంలో గాని, లేదంటే ఎలక్ట్రానిక్ రూపంలో గాని, ఓకే. ఫోటోస్ రూపంలో గాని, ఎలా ఉంటే ఆ రూపంలో మీరు ఎగ్జిబిట్స్ అనేది చీఫ్‌లో ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత అపోజిట్ అడ్వకేట్ ఏం చేస్తారంటే క్రాస్ ఆఫ్ పీడబ్ల్యూ1 అంటారు. క్రాస్ ఆఫ్ పీడబ్ల్యూ1 అంటే సారీ పీడబ్ల్యూ1ని క్రాస్ చేస్తారు. అంటే అపోజిట్ అడ్వకేట్ ఏం చేస్తారు అంటే వాళ్ళని క్రాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను రావడం లేదు అని చెప్పారు అనుకోండి. వీళ్ళేం చేస్తారు నెగెటివ్‌గా మీరే ఇంటెన్షనల్‌గా రావడం లేదు. మీకు ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి మీరే దూరంగా ఉంటున్నారు అని కొన్ని అలిగేషన్స్ అనేది రివర్స్ అలిగేషన్ చేస్తారు. ఎందుకంటే కేస్‌లో బెనిఫిట్ అవ్వాలి అంటే ఓకే. ద క్రాస్ ఎగ్జామినేషన్ ప్లేస్ ద మెయిన్ రోల్. క్రాస్ ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ ద మెయిన్ రోల్ వేర్ యూ కెన్ గెట్ ద ఇన్‌పుట్స్ ఫ్రమ్ ద పిటిషనర్. పిటిషనర్ దగ్గర నుంచి మనం ఇన్‌పుట్స్ తీసుకురావచ్చు. ఓకే. వాళ్ళు తప్పనేది గూడా వాళ్ళతోటే అనిపించొచ్చు. బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఎవిడెన్స్ విల్ బి హావింగ్ ఇన్ ద పిటిషన్, కౌంటర్, పోలీస్ స్టేషన్‌లో ఏమైనా రిపోర్ట్స్ ఉన్నా, ఫర్దర్ ఏమైనా అనదర్ కేసెస్ ఏమైనా ఫైల్ చేసినా గాని, యూ విల్ ఫైండ్ సమ్ టాపిక్స్ కొన్ని టాపిక్స్ మీకు అయి యూజ్ అవుతాయన్నమాట క్రాస్ ఎగ్జామినేషన్‌లో మనం అడగొచ్చు. తర్వాత సో, ఇప్పుడు పిటిషనర్ అనేవారు పీడబ్ల్యూ1 ఎవిడెన్స్ ఇచ్చారు గదా! అదే విధంగా పీడబ్ల్యూ2, పీడబ్ల్యూ3 ఎంతమందైనా వాళ్ళ తరపు నుంచి సాక్ష్యాలనేది పెట్టుకోవచ్చు అన్నమాట. వన్స్ ఇప్పుడు పిటిషనర్ సాక్ష్యాలు అయిపోయిన తర్వాత ఓకే. ఆర్‌డబ్ల్యూ1 రెస్పాండెంట్ విట్‌నెసెస్ ఉంటాయి. రెస్పాండెంట్‌ని ఏమంటారంటే ఆర్‌డబ్ల్యూ1 అంటాం. రెస్పాండెంట్ గూడా చీఫ్ అనేది ఫైల్ చేస్తారు. ఎర్లియర్ ఇంతకుముందు ఏంది అంటే డాక్యుమెంట్ లాగా ఫైల్ చేసేవారు. బట్ నౌ యాక్చువల్లీ ఇన్ ద ఫ్యామిలీ కోర్ట్‌లో వి హావ్ టు ఆస్క్ ఆల్ ద క్వెషన్స్. మనము డైరెక్ట్ వాళ్ళని కోర్ట్‌లో పిలిచి సాక్ష్యాలన్నిటిని చీఫ్ అనేది ఆర్‌డబ్ల్యూ1 చీఫ్ అనేది రికార్డ్ ఆన్‌లైన్ మామూలుగా వెంటనే రికార్డ్ చేస్తారు కోర్ట్‌లో. అంటే అడ్వకేట్ గారు క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. పాజిటివ్ క్వెషన్స్ ప్రకారం ఆహ్, క్లై ఆహ్, క రెస్పాండెంట్ అనేవారు ఆన్సర్‌లు చెప్తూ ఉంటారన్నమాట. సో, వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ దెన్ ఆర్‌డబ్ల్యూ1 అడ్వకేట్ ఏం చేస్తారు? ఆర్‌డబ్ల్యూ1ని అడ్వకేట్ పిటిషనర్ అడ్వకేట్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఓకే. క్రాస్ ఎగ్జామిన్ రికార్డ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎవిడెన్స్ ఉంటుంది. ఎవిడెన్స్‌లో ఏవైనా ప్రాపర్ ఎవిడెన్సెస్ ఏమన్నా ఉంటాయి అంటే అలాంగ్ విత్ చీఫ్ అఫిడవిట్‌తో పాటు ఎవిడెన్స్ ఫైల్ చేసుకోవచ్చు. అదే విధంగా సెపరేట్‌గా కూడా ఎవిడెన్స్ అనేది బోత్ ద పార్టీస్ కెన్ ఫైల్. ఓకే. వన్స్ పిటిషన్ ఈస్ డన్, రిటన్ స్టేట్మెంట్ ఈస్ డన్, చీఫ్ ఈస్ డన్, చీఫ్ ఫర్ రెస్పాండెంట్ ఈస్ డన్, ఎవిడెన్స్ ఆల్సో ప్రొడ్యూస్డ్, దెన్ ఆర్గ్యుమెంట్స్ అవుతుంది. అంటే ఆర్గ్యుమెంట్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఓరల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అదే విధంగా రిటన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే. ఓరల్ అంటే డైరెక్ట్ మనం కోర్ట్‌లోనే మనం ఆర్గ్యుమెంట్స్ అనేది చెప్పేయొచ్చు మీ ఫేవర్. లేదు అంటే ఒక డాక్యుమెంట్ అనేది ఫైల్ చేసి కూడా కోర్ట్‌లో ఆర్గ్యుమెంట్ ఫైల్ చేసుకోవచ్చు. ఆర్గ్యుమెంట్ ఫైల్ చేసిన తర్వాత ఫ్యామిలీ కోర్ట్‌ది కంప్లీట్ అవుతుంది. అప్పుడు జడ్జి గారు ఈ కోర్ట్‌లో ఉన్న మొత్తం మీ పాజిటివ్, నెగెటివ్ అన్నిటిని బేస్ చేసుకొని ఒక ఫ్రేమింగ్ చేసి మీకొక ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే. ఆర్డర్ రిలీజ్ చేసి కేస్ అనేది డిస్పోజ్ చేస్తారు. ఒకవేళ మీకది ఫేవర్‌గా ఉంది లేదంటే దాన్ని వాలిడ్ ఉంటేనేమో మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ లేదు అంటే దెన్ వాట్ యూ హావ్ టు డూ? యూ హావ్ టు గో టు అప్పీల్. హైకోర్ట్‌కి అప్పీల్ పోవాల్సొస్తుంది. ఒకవేళ ఫ్యామిలీ కోర్ట్ అడ్వకేట్ ఉన్నారనుకోండి, వాళ్ళు మెజిస్ట్రేట్ లెవెల్‌లో ఉంటే సెషన్ అడ్వకేట్‌లో వెళ్ళొచ్చు. బట్ సెషన్ అడ్వకేట్ ఫ్యామిలీ కోర్ట్ జడ్జి గారు కూడా సెషన్ పవర్స్ ఉన్నాయనుకోండి.
ఓకే. డిస్ట్రిక్ట్ జడ్జ్ లెవెల్ పవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి. సెషన్ జడ్జ్ అంటాం. అప్పుడు మాత్రం మీరు కంపల్సరీ హైకోర్ట్‌కెళ్ళాల్సొస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ టైప్ ఆఫ్ కేసెస్ అండ్ పాసిబుల్ రెమెడీస్. ఓకే. డైవర్స్ కేసెస్ అంటే రిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ గాని, అలిమోనీ, పర్మనెంట్ అలిమోనీ గాని, సమ్ అమౌంట్, చైల్డ్ కస్టడీస్ గాని, అండ్ మెయింటెనెన్స్ సెక్షన్ 144 వచ్చేసి మంత్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ టు వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్. చైల్డ్ కస్టడీ అంటే చైల్డ్ కస్టడీ గ్రాంటెడ్ టు వన్ పేరెంట్, విజిటేషన్ రైట్స్ టు అదర్. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ అంటే ఆర్డర్ ఫర్ స్పౌస్ టు రిటర్న్ ద మ్యాట్రిమోనియల్ హోమ్. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఏమైనా కావాలన్నా, రెసిడెన్స్ ఆర్డర్స్ కావాలన్నా, మానిటరీ రిలీఫ్ ఏమైనా కావాలి అన్నా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్యామిలీ కోర్టులో. ఓకే. అండ్ పనిష్మెంట్స్ ఏముంటాయి ఫ్యామిలీ కోర్టులో? యాక్చువల్గా అయితే కంపెన్సేషన్స్ ఏ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, అండ్ అదే విధంగా పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. ఏంటి అంటే ఫ్యామిలీ కోర్ట్ ఆర్ సివిల్ కోర్ట్, ఫ్యామిలీ కోర్ట్ ఆర్ ఏ సివిల్ కోర్ట్, నాట్ క్రిమినల్. హౌఎవర్ సర్టెన్ క్రిమినల్ ప్రొవిజన్స్ మే బి అప్లైడ్. ఓకే. ఫ్యామిలీ కోర్ట్ అనేది సివిల్ కోర్ట్ అయినా కానీ కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి, క్రిమినల్ ప్రొవిజన్స్. నాన్ పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్. ఓకే. 144 ప్రకారం ఒకవేళ మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా పే చేయకపోతే జైల్ అప్ టు 1 month ఫర్ ఈచ్ డిఫాల్ట్ మంత్. అంటే మీరు పే చేయని మంత్కి ఒక 1 month జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా ఫాల్స్ ఎలిగేషన్స్ ఆర్ పెర్జురీ. ఓకే. ఫాల్స్ ఎలిగేషన్స్ అండ్ పెర్జురీ అంటే అబద్ధపు సాక్ష్యం చేస్తే పనిషబుల్ అండర్ సెక్షన్ బిఎన్ఎస్, అబద్ధం చెప్పిన. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో అండర్ ప్రొటెక్షన్ ఉమెన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ చూస్తే ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తారు, రెసిడెన్స్ ఆర్డర్స్ ఇస్తారు, జైల్ ఇన్ సివియర్ కేసెస్ అయితే జైలు కూడా వస్తారు. ఓకే. అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఈస్ ఫైల్డ్ సెపరేట్లీ, ఎఫ్ఐఆర్ సెపరేట్గా ఫైల్ చేసినా కానీ మనకి ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్కి పవర్స్ ఉంటాయి అనమాట. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పవర్స్ దే విల్ బి హ్యావింగ్. ఓకే. సో మనకి ఒకవేళ కోర్టులోకి వెళ్ళాము, మనకి లీగల్ హెల్ప్స్ కావాలి అనుకోండి. ఒకవేళ పార్టీస్ ఉన్నారు. ఓకే. దే వాంట్ టు సెటిల్ ఇన్ ద ఓకే. ఇన్ ద మీన్ టైమ్ దే వాంట్ టు సెటిల్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ వి హావ్. లీగల్ ఎయిడ్స్ ఉంటాయి అనమాట. లీగల్ ఎయిడ్ ఏంటి అంటే ఫ్రీ లీగల్ అసిస్టెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఉమెన్, చిల్డ్రన్ అండ్ పూర్ పర్సన్స్ త్రూ. ఓకే. ఫ్యామిలీ కోర్టులో ఏంది అంటే వీళ్ళు లీగల్ ఎయిడ్స్ ఉంటారు. ఒకవేళ లీగల్ అసిస్టెంట్స్ కావాలి అంటే ఉమెన్స్ కానీ, చిల్డ్రన్స్ కానీ, పూర్ పీపుల్కి ఫ్రీగా లీగల్ సర్వీసెస్ ఇస్తారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది. ఓకే. కోర్టులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఫ్యామిలీ కౌన్సిలర్, okay, appointed by the court to help resolve the issues amicably, and NGOs and women's commissions offer a legal, psychological, and logistical support. Mediation centers attached to the many court to facilitate procedural for judgments. Okay. And what are the reconciliation and settlement methods? Okay, family court aim to preserve the family and use conciliation and mechanism like court appointed counselors, mediation centers, lok adalats, in camera proceedings, private hearings, some sensitive cases. Okay, cooling off period, especially in mutual consent divorce. Okay, there are some legal remedies and methods ఉంటాయి కోర్టులో. కోర్టు ఒక కౌన్సిలర్ సప్లై చేస్తారు. ఒకవేళ సెటిల్మెంట్స్ కావాలి ఇద్దరు పార్టీస్, టూ పార్టీస్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ దే వాంట్ టు సెటిల్ ద ఇష్యూస్. ఓకే. ఇన్ ద మీన్ టైమ్ దే విల్ ప్రొవైడ్ ఏ ప్రొవిజన్స్. మీడియేషన్ సెంటర్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటాయి, అక్కడ కూడా ఉంటారు చాలా మంది ఆఫీసర్స్. ఓకే. ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి. ఓకే. ఒకవేళ కూలింగ్ పీరియడ్ అనేది పెడతాం. ఒకవేళ డైవర్స్ అయితే ఒక 6 months వరకి అప్లికేషన్ పెట్టేసి కొన్ని 6 months వాళ్ళని కలిసి ఉండమని చెప్తారు. ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దెన్ దే గో ఫర్ సెకండ్ ఛాన్స్ అనమాట. దట్ ఈస్ ద కూలింగ్ పీరియడ్. అండ్ ఇక్కడ ఫ్యామిలీ కోర్టులో వచ్చేసి రిలవెంట్ లాస్ ఏమేం లాస్ ఉంటాయి చూద్దాం. ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ 1984 అనేది ఇది ఒక బేసిక్ ప్రైమరీ యాక్ట్. ఓకే. అండ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆల్సో 1955 ఆల్సో హిందూస్ కెన్ ఫైల్ ద కేస్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ముస్లిం కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. ఇంటర్ కాస్ట్ రిలేటెడ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనే సెక్షన్ కింద చేయొచ్చు. ముస్లిం పర్సనల్ లా ఆల్సో అప్లికబుల్ అండర్ 1937. ఇండియన్ డైవర్స్ యాక్ట్ 1869 ఫర్ క్రిస్టియన్స్.
ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 144 మెయింటెనెన్స్. ఓకే, ఫ్యామిలీ కోర్టులో మనం ఫైల్ చేసేటప్పుడు ఒక అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్స్ ఎవరైనా కానీ ఫస్ట్ ఫ్యామిలీ కోర్టులో మీరు పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు పిటిషన్ ఒకటి ఫస్ట్ వకాలత్నామా ఒకటి పెడతాము. వకాలత్నామా ఫైలింగ్ చేస్తాము. సో వకాలత్నామా చూడండి, అనదర్ ఫార్మాట్. ఓకే, దిస్ ఇస్ ద డైరెక్ట్ ఫార్మాట్ మీరు రాసుకోవచ్చు. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ వకాలత్ యాక్సెప్టెడ్. ఓకే, అండ్ అడ్వకేట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ బిట్వీన్ ప్లెయింట్ అండ్ డిఫెండ్ ఇన్ఫర్మేషన్ డూ హియర్ బై అపాయింటెడ్ అండ్ రిటైన్. ఓకే, అడ్వకేట్ యొక్క సిగ్నేచర్, అడ్వకేట్ ఇన్ఫర్మేషన్, అండ్ ఇక్కడ కన్సర్న్ పార్టీ యొక్క సిగ్నేచర్ ఐడెంటిఫైడ్ బై ఎవరితోనైనా సిగ్నేచర్, అడ్వకేట్తో సిగ్నేచర్ పెట్టిస్తాం. ఇది ఒక వకాలత్ ఫామ్. అండ్ అదే విధంగా ఫ్యామిలీ కోర్టులో వేసేటప్పుడు వకాలత్తో పాటు అడిషనల్గా ఓకే సెక్షన్ 13 ఫ్యామిలీ యాక్ట్ పిటిషన్ ఇది ఒకటి ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ ఫ్యామిలీ కేట్ అట్ నల్గొండ. ఐఏ నెంబర్ ఇస్తాము, ద ఎంసీ నెంబర్. ఓకే, ఒకవేళ మనం రెస్పాండెంట్ తరపు ఉన్నప్పుడు ఫైల్ చేసేటప్పుడు ఇలా ఫైల్ చేయాల్సి వస్తుంది. ప్లెయింటిఫ్ అండ్ అప్లియంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఫెండెంట్ రెస్పాండెంట్ ఒక అఫిడవిట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఐ సన్ ఆఫ్ okay and residents of do hereby solemnly since affirm the state on oath as follows that I am the petitioner herein also OB such as I am well acquainted of the facts. I submit that honorable court may please permit to appoint the advocate details. Advocate name rastam as my advocate. So deponent and advocate signature పెడతారు. Okay, and petition filed under 13 Family Court Act కింద ఫైల్ చేస్తాం. అండ్ డాకెట్ సేమ్. ఓకే, హానరబుల్ కోర్ట్ ప్లీజ్ టు పర్మిట్ టు అడ్వకేట్. ఏ అడ్వకేట్ని అయితే పర్మిట్ చేయమన్నా అడ్వకేట్ నేమ్ ప్రే చేస్తాం. అదేవిధంగా ఇది డాకెట్ అనేది ఫైల్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇంకా ఒక ఫ్రెష్ కేసు ఒకటి మనం ఫ్రెష్ కేసు అనేది ఒకటి డైవర్స్ కానీ వెజిటేషన్ రైట్స్ కానీ ఒక కేసు అనేది ఎలా కోర్టులో ఫైల్ చేస్తామో ఆ ప్రొసీజర్ చూద్దాము నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో. అండ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్ కూడా నేను మళ్ళీ మన గ్రూప్లో మనం పోస్ట్ చేస్తాను. ఓకే, టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకే, నౌ దిస్ ఈస్ ద క్లాస్. ఓకే, టుడే వి లెర్న్ అబౌట్ ద ఫ్యామిలీ కోర్ట్. ఫ్యామిలీ కోర్ట్ యొక్క విశేషాలు, ఫ్యామిలీ కోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది నేర్చుకున్నాం. ఎటువంటి కైండ్ ఆఫ్ కేసెస్ అనేది చేస్తారు అనేది చూసాము. ఓకే, సో ఇందులో బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక రెస్పాండెంట్గా మీరు ఫర్ ప్రజెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ బిలాంగ్స్ టు రెస్పాండెంట్ సైడ్. ఎవరైనా ఆల్రెడీ ఒక కేస్ పిటిషన్ ఫైల్ చేస్తే బీయింగ్ ఏ రెస్పాండెంట్గా అడ్వకేట్గా ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి అంటే వకాలత్ అండ్ సెక్షన్ 13 ఫ్యామిలీ పిటిషన్ అనేది ఫైల్ చేయాలి. ఓకే, ఆ ఫార్మ్స్ ఫైల్ చేస్తే మీ ఫస్ట్ ఇనిషియలైజేషన్, ఓకే, అడ్వకేట్ ఇనిషియలైజేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఐ విల్ రెస్పాండ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.